ఉందండి కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో ఏముంది కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. కొంతమంది అంటే ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్న పథకాలు ఏమి రావట్లేదు. పథకాలు ఇందులో అట్లా ఎన్ని పిచ్చే పథకాలు కాదు, ఎవరికి ప్రాపకాండలు చెప్పాం కానీ పథకాలు ఎవరు తీసుకోలేదు. ఆ పథకాలు రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? నాయకులు మాట్లాడుతున్నారు. నాయకులు కాదు, పథకాలు తీసుకునే వాళ్ళు మాకు ఇది రాలేదంటే అప్పుడు నన్ను నమ్మొచ్చు. ఎవరు అంటలేదన్నమాట. పథకాలు తీసుకునే వాళ్ళు ఎవరు అంటలా, అందరికీ వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈయన కొన్ని అన్నాడు, ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. అన్నీ ఒకసారి జరుగుతాయా? అన్నీ ఒకసారి అటు జరుగుతాయి. అన్నీ ఒకసారి అటు జరుగుతాయి. ఎన్ని చూడాలా? రాష్ట్రం నాశనం అయిపోయింది. ఏది చూసినా లొసుకులే, ఏది చూసినా లొసుకులే. ఇవన్నీ బయట తీయాలంటే ఇంకో 2 సంవత్సరాలు పట్టేటట్టుంది. ఇలా తెలియని కూడా బోల్డ్ ఉన్నాయి బయటపడేయాల్సి. అంటే నేను ప్రజలకు పథకాలు ఇచ్చాను కదా అంటున్నాడు. ప్రజలకి పథకాలు ఇచ్చిందేగా. దాన్నే ఒక ముఖ్యమంత్రిగా పథకాలు ఇచ్చిందే ప్రభుత్వ పాలన అంటారా? పథకాలు ఇటు ప్రభుత్వ పాలన అంతేగా ఆయన చేసింది చేశాడు. అది కూడా నేను కూడా ఒప్పుకుంటున్నా. పథకాలు ఇచ్చేది కరెక్టే, దాన్నే పరిపాలన అంటారా? రోడ్డు మీద గోతు మీద గుప్పెడం అంటే ఇలా రాజధాని నాశనం, పోలవరం నాశనం, దేశమంతా నాశనం. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక పథకాలు ఇచ్చే సరిపోదు. అదే మొన్న నమ్ముకున్నాడు, పథకాలు ఇచ్చారు నాకు వేస్తారని. ఎట్టేస్తారో? పథకాలే ప్రభుత్వ పరిపాలన కాదు, దాన్నే పరిపాలన అంటారా? పథకాలు ఇచ్చే పథకాలతో పాటు అన్ని పనులు చేసి రావాలా. ఇంకా ప్రజల్లో వ్యతిరేకత అంతా నేను ఈయన కొడితే ఈయన తలగా మిగిలితే ఈయన మీద కేసు, నా మీద కాదు. అన్నీ చూశారు కడతో, అందుకని 11 సీట్లు కుదిరిచ్చారు. ఇప్పుడు పిచ్చోడండి జనం. ఏదో రూపాయి ఇచ్చినంత మాత్రాన ఒక్కరేసేస్తారా? పిచ్చి మాటలు. అంటే నెక్స్ట్ టైం కనుక మేము కలిస్తే అప్పుడు డెవలప్మెంట్ అసలు నెక్స్ట్ టైం ఈయన ఉంటేగా ఈయన జైలుకి వెళ్తాడు. ఆ పార్టీ ఉండదు నాకు తెలిసి. నేను ఊహించేది ఆ పార్టీ ఉండదు. నెక్స్ట్ టైంకి ఈ పార్టీ ఉండదు వాస్తవంగా నా ఆలోచన అయితే. ఎందుకంటే అతను అంత ఘోరంగా పరిపాలన చేశాడు. ఒక నాయకుడు నిలబడ్డాడు. ఈయన కేసులు ఉన్నాయి, ఈ లోపల ఆ కేసుల్లో జైలుకి వెళ్తాడేమో. అంటే మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది కదా, ఈసారి మేమే గెలుస్తాం. ఇవన్నీ పిచ్చి మాటలు అవన్నీ ఊరికి అనుకోవటం. ఏదో చెప్పుకోవాలి కదా పార్టీని. నా పార్టీని నేను పత్రంగా మాట్లాడినగా. ఇప్పుడు దెబ్బలు తిన్నాడు కూడా రేపు మొబైల్ స్టేషన్ ఎంత చూస్తాను అంటాడు. దెబ్బలు తిన్నాడు కూడా ఆడు గెలవలేకప్పుడు రేపు మా అబ్బాయి రాని నా కొడుకు నీ పని చూస్తాను అంటాడు. ఇప్పుడు లేచి కొట్టచ్చుగా, వాటి వల్ల కాదు. అట్టగే ఏవో ఆగుతుంటారు.